కావడి బంగారు కావడి పల్లి మలే మురుగనుకు పాల కావడి చిరి చిరి కావడి బంగారు కావడి పల్లి మలే మురుగనుకు పాల కావడి చిరి చిరి కావడి బంగారు కావడి పల్లి మలే మురుగనుకు పాల కావడి మురుగాలి 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 ఓం శ్రీ స్వామియే
వేల్ వేల్ వేలయ్యా సందా మురుగా, మా కోర్కెలన్నీ తీర్చవయ్య స్కందా మురుగా. వేల్ వేల్ వేలయ్య సందా మురుగా, మా కోర్కెలన్నీ తీర్చవయ్య సందా మురుగా. వేల్ వేల్ వేలయ్య సందా మురుగా, మా కోర్కెలన్నీ తీర్చవయ్య సందా మురుగా. వేల్ వేల్ వేలయ్య సందా మురుగా, మా కోర్కెలన్నీ తీర్చవయ్య సందా మురుగా. వేల్ వేల్ వేలయ్య సందా మురుగా, మా కోర్కెలన్నీ తీర్చవయ్య సందా మురుగా.
దగ్గరికి వెళ్ళి తన ప్రజల బాగోగులు చూసేవారని, ఇప్పటికే అలాగే అమ్మవారు విజయవాడ నగరం పరిసర ప్రాంతాల్లో అలా వెళ్తూ అమ్మవారి భక్తుల యోగక్షేమాల గురించి తెలుసుకుంటూ వారి కష్ట సుఖాలను ఆవిడ చూస్తూ ఉంటారని ఒక వెనికిడి. అలాగే కొంతకాలం క్రితం ఒకరోజు అమ్మవారు తన భక్తులను చూడడానికి కొండకి అవతల వైపుగా వెళ్ళారు. స్వామి ముందుకు వచ్చాను స్వామి. కొండకి అవతల వైపుగా వెళ్ళి అక్కడ ఊర్లన్నీ తిరిగి అక్కడ ప్రజలు బాగోగులు కష్ట సుఖాలు అన్నీ తెలుసుకుంటూ, అలాగే వారి సాధక బాధకాలు, పంటలు, పశువులు అన్ని వారి యోగక్షేమాలన్నీ తెలుసుకుంటూ అలాగా పొద్దున్న బయలుదేరి వెళ్ళి మధ్యాహ్నం ఒక భక్తురాలి ఇంట్లో భిక్ష చేసి మానవ రూపంలో వెళ్ళారు. వెళ్తూ అలా సాయంత్రం దాకా వెళ్ళి సాయంత్రం పొద్దుపోతుంది, చీకటి అయిపోతుందని అమ్మవారు తిరిగి బయలుదేరారు. తిరిగి బయలుదేరి వస్తూ ఉండగా కొండ దాటి అంటే నది దాటి అటు వెళ్ళడం అంటే మళ్ళీ నది దాటుకొని ఇటు రావాలి. నది దాటుకొని ఇటు రావాలి కాబట్టి అమ్మవారు పొద్దుపోయింది అనుకొని బయలుదేరి వచ్చేసరికి కొద్దిగా చీకటి పడుతుంది. అయితే పాత రోజులు కదా, అప్పుడే ఉండేవి కాదు. నది దాటడానికి ఒక నావ సాయం మాత్రమే కావాలి. అయితే వచ్చేసరికి నావ అన్నలందరూ జాలారన్నలందరూ వెళ్ళిపోయారు. ఒక్క నావ ఒక జాలారన్న మాత్రం అటు నుంచి ఇటువైపుగా వస్తున్నారు. దానిని చూసి మన అమ్మవారు ఆ జాలారన్న దగ్గరికి వెళ్ళి, జాలారన్న నన్ను కొద్దిగా అటువైపు దించవా అని అడిగారు. దానికి ఆ జాలారన్న అమ్మవారి వైపు చూసి, ఎవరమ్మా నువ్వు, ఎంతవరకు ఏం చేసావు, ఎంత చీకటి అయిపోయింది అని చెప్పానన్నారు. దానికి ఆ జాలారన్న మన అమ్మవారు ఏమంటున్నారంటే, రేపు దాటించరు జాలారన్న, ఈ నామ ఎక్కించరు జాలారన్న, రేపు దాటించరు జాలారన్న, ఈ నామ ఎక్కించరు జాలారన్న, రేపు దాటించరు జాలారన్న, ఈ నామ ఎక్కించరు జాలారన్న, రేపు దాటించరు జాలారన్న, ఈ నామ ఎక్కించరు జాలారన్న. దానికి జాలారన్న, ఎవరమ్మా నువ్వు, ఎంతవరకు ఏడ్ చేసావు, పొద్దుపోయింది, ఇప్పుడు దాకా ఏడ్ చేసి ఇప్పుడు వచ్చినానేమో, నాకు దాటించమంటావు ఏంటి, అలసిపోయినాను నేను, ఇప్పుడు నేను దాటించలేను అంటూ, అలసిపోయినాను అక్కు అక్కు, నిన్ను రేపు దాటించలేను అక్కు, అలసిపోయినాను అక్కు అక్కు, నిన్ను రేపు దాటించలేను అక్కు అక్కు, అలసిపోయినాను అక్కు అక్కు, నిన్ను రేపు దాటించలేను అక్కు అక్కు, అలసిపోయినాను అక్కు అక్కు, నిన్ను రేపు దాటించలేను అక్కు అక్కు. దానికి అమ్మవారు, నాయన నా అన్నదమ్ముళ్ళగా ఉన్నావు నువ్వు, కొంచెం పొద్దుపోయింది, చీకటి అయిపోతుంది, కొద్దిగా దింపే నాయన అంటూ అమ్మవారు ఇలాగ అంటారు. పొద్దుపోతుంది రో జాలారన్న, నన్ను రేపు దాటించరు జాలారన్న, ఈ ఏలప్పుడు వచ్చి చీకటి అయిపోతుందంటే నేనేం చేస్తాను, నన్నే చేయమంటా, ఇప్పుడు నేను అలసిపోయినాను, నేనేం చేయలేను, చీకటి అయితే నాకేటి అక్కు అక్కు, నిన్ను రేపు దాటించలేను అక్కు, అలాగనక నాయన చీకటి అయిపోయింది, ఇంటి దగ్గర చంటి పిల్లలు ఉన్నారు, నువ్వంత మాటలకు నన్ను దిప్పి నాయన అంటూ అమ్మవారు ఈ విధంగా అంటున్నారు. చంటి బిడ్డ తల్లిని రా జాలారన్న, నన్ను రేపు దాటించరు జాలారన్న, చంటి బిడ్డ తల్లిని రా జాలారన్న, నన్ను రేపు దాటించరు జాలారన్న, చంటి బిడ్డ చంటి బిడ్డ చంటి బిడ్డ తల్లిని రా జాలారన్న, నన్ను రేపు దాటించరు జాలారన్న, చంటి బిడ్డ తల్లిని రా జాలారన్న, నన్ను రేపు దాటించరే జాలారన్న.
అమ్మా నువ్వే సంటి పెట్టి తల్లిలో పెట్టి మా ఇంట్లోనే పిల్లలు ఉన్నారమ్మా, నేను మా ఇంటికి వెళ్ళాలి తొందరగాను. నువ్వెవరైతే నాకేటి అక్కు అక్కు నిన్ను రేపు దాటించలే నక్కు అక్కే నాకేటి అక్కు అక్కు నిన్ను రేపు దాటించలే నక్కు అక్కే ఎవరైతే నాకేటి అక్కు అక్కు నిన్ను రేపు దాటించలే నక్కు అక్క ఎవరైతే నాకేటి అక్కు అక్కు నిన్ను రేపు దాటించలే నక్కు అక్క. ఏంటి ఈ మానవులంతా ఇలా ఉన్నారు? కనీసం ఒక ఆడపడుచు అడిగితే ఇలా అంటున్నారు అని చెప్పేసానేమో అమ్మవారు నా నిజ స్వరూపం వీడికి తెలియదు కాబట్టి ఇలాగ అంటున్నాడు అని చెప్పేసి అనుకొని ఇంకొకసారి ప్రయత్నిద్దాం అని చెప్పేసి పెనివిటెదుకు తోటాడు చాలా రన్న నన్ను రేపు దాటించరా చాలా రన్న పెనివిటెదుకు తోటాడు చాలా రన్న నన్ను రేపు దాటించరు చాలా రన్న పెనివిటెదుకు తోటాడు చాలా రన్న నన్ను రేపు దాటించరు చాలా రన్న పెనివిటెదుకు తోటాడు చాలా రన్న నన్ను రేపు దాటించరు చాలా రన్న. అమ్మా నీకే పెరిగి ఎదుగుతాడేంటి? నా ఇంట్లో నాకు పిల్లం ఎదుగుతుంది, నీలా కాదు నా పిల్లం ఎదుగుతుంది. లేట్ అయిందంటే ఈ మొదలష్టపడి అక్కడికి పోయాడని ఊరంతా ఎదుగుతుంది, నన్ను ఇంటికి వెళ్ళిన తర్వాత నన్ను తిడుతుంది. నువ్వేం అనకమ్మా తల్లి. అంత కాకపోతే ఈ ఊర్లో ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళు, లేదా ఎవరూ లేరనుకో మా ఇంటికి వచ్చి ఎలాగ నన్ను అన్నదమ్ముడు అన్నావు బోవ తినేసి పొద్దున్నే కోడి కొయ్యగానే నేను నన్ను ఆమె నేను నింపేస్తాను అని అన్నారు. దానికి మన అమ్మవారు కాదు కాదు నాయన నువ్వేమనుకు కొద్దిగా నన్ను దింపి బాబు అని చెప్పి. ఏటమ్మా నువ్వు ఎంతసేపు ఎనబెట్టి నువ్వు నాకు భలే తగులుకున్నావు నువ్వు ఇంత అర్ధరాత్రి కాడ. నువ్వేమన్నా నువ్వు ఎవరు చేసినా నిన్నెవరెతికినా నేను దింపలేను అంటూ ఎవరెతికితే నాకేటి అక్కు అక్కు నిన్ను రేపు దాటించలేనక్కు అక్కు ఎవరెతికితే నాకేటి అక్కు అక్కు నిన్ను రేపు దాటించలేనక్కు అక్కు ఎవరెతికితే నాకేటి అక్కు అక్కు నిన్ను రేపు దాటించలేనక్కు అక్క ఎవరెతికితే నాకేటి అక్కు అక్కు నిన్ను రేపు దాటించలేనక్కు అక్కు ఎవరెతికితే నాకేటి అక్కు అక్కు నిన్ను రేపు దాటించలేనక్కు అక్క ఎవరెతికితే నాకేటి అక్కు అక్కు నిన్ను రేపు దాటించలేనక్కు అక్క దాటించలేనక్కు అక్క దాటించలేనక్కు అక్క దాటించలేనక్కు అక్క దాటించలేనక్కు అక్క దాటించలేనక్కు అక్క దాటించలేనక్కు అక్క. అమ్మవారికి విపరీతమైన కోపం వచ్చేసింది. ఇన్నిసార్లు అడిగినా ఈ మానవుడు ఇంకా మారట్లేదని చెప్పేసి ఒరే ఎవరనుకున్నావురా నన్ను? ఎవరమ్మా నువ్వు? నేనెవరో నీకు తెలుసా? నువ్వెవరైతే నాకేటమ్మా ఏం నువ్వెవరైతే అడుగుతున్నావేంటి? నన్ను చంపిస్తున్నావు నువ్వు? అంత భయమైన దానివా నువ్వు? నా పిల్లం కంటే భయమైన దానివా నువ్వు అని చెప్పేసి అడిగాడు చాలారన్న. అంటే మన అమ్మవారు అంటున్నారంటే ఒరే నేనెవరో నీకు తెలియదు, నేనెవరో తెలిస్తే నువ్వు తట్టుకోలేవు, నువ్వెవరైనా నాకేం పర్వాలేదమ్మంట. ఒరే నేనెవరో తెలుసా? చెండిని కాలిని దొరకని తెల్లమ్మ మారమ్మ పోరమ్మ సంతమ్మ నూకాలమ్మ మావుళ్ళమ్మ ఇంకా ముగ్గురమ్మల మూలపటమ్మ శ్రీ కనకదుర్గని రా అంటూ అమ్మవారు శివాలెత్తిపోయారు. శివాలెత్తిపోయి ఉగ్ర రూపంలో అమ్మవారు చూస్తుంటే ఆ చాలారన్న ఇంకా ఒళ్ళు మరి చెమటలు పట్టేసే ఒళ్ళంతా. అమ్మా తల్లు నన్ను క్షమించమ్మా తల్లు, నువ్వని నేను గుర్తించలేకపోయానమ్మా. ఈ దూనుణ్ణి ఈ దీనుణ్ణి ఈ అభాగ్యుణ్ణి కర్ణించడానికి వచ్చావా అంటూ నందాలమ్మో 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 చదవాడ దుర్గమ్మ నందాలమ్మో 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 చదవాడ దుర్గమ్మ నందాలమ్మో 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 చదవాడ దుర్గమ్మ నందాలమ్మో నందాలమ్మో
అమ్మవారు కొద్దిగా శాంతించారు. ఎందుకు శాంతించారంటే అమ్మవారిని నా అక్క చెల్లెలతో నువ్వు లాంటిదానివి, నా ఇంటికి వచ్చి ఈ రాత్రి పడుకొని వెళ్ళు అని అన్న మాటకి అమ్మవారు ఆ స్వామిని మన జాలారాన్ని కరుణించి ఓకే నన్ను పద దింపే, కొండ మీద దింపుదు పద అని చెప్తున్నారు. దాంతో మన జాలారానికి చిన్న స్వార్థం పుట్టింది. ఇంతటి అమ్మవారు నా కళ్ళకు కనిపించడమే గొప్ప, అలాంటిది ఒక్కసారి నా ఇంట్లో అడుగుపెట్టి తీసుకెళ్ళిపోతే అమ్మవారు నాకు మంచిదే కదా, మా ఇంట్లో వాళ్ళు కూడా తెలుసో తెలియక అమ్మవారిని చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి అమ్మ నేను తిప్పేస్తాను, కానీ ఒక్కసారి నువ్వు నా ఇంటికి వచ్చి నా ఇంటిలో నీ పాదాన్ని మోపి వెళ్ళిపో అమ్మ, నేను మళ్ళీ తిప్పేస్తానంటే ఒరే ఇప్పుడేమి కుదరదు పద చీకటి అయిపోయిందంటే కుదరదు నేను నీ కాలు పట్టుకుంటాను, నువ్వు నన్ను తిప్పాల్సిందే ఊరుకోరు. దానికి మరి ఎంతటి మహానుభావుడైనా ఆ అమ్మవారి ముందు చిన్నపిల్లడే కాబట్టి అమ్మవారు పోలేరా పదా నేను నీ ఇంటికి వస్తాను అంటూ, అయితే ఒకటి నేనని ఎవరికి నువ్వు చెప్పకూడదు, అలా నీ ఇంటికి వెళ్ళి నేను నన్ను తిప్పాను నువ్వంటే అలాగే అంటూ అమ్మవారిని మన స్వామి ఎలా కొలుస్తున్నాడంటే అమరావే కనకదుర్గమ్మ అమరావే కనకదుర్గ తల్లు అమరావే కనకదుర్గమ్మ మాయమ్మ రావే కనకదుర్గ తల్లు అమరావే కనకదుర్గమ్మ మాయమ్మ రావే కనకదుర్గ తల్లు అమరావే కనకదుర్గమ్మ మాయమ్మ రావే దుర్గాలమ్మ తల్లు అమరావే కనకదుర్గమ్మ మాయమ్మ రావే దుర్గాలమ్మ తల్లు అమరావే తల్లి రావే కనకదుర్గ మాత రావే అమరావే తల్లి రావే కనకదుర్గ మాత రావే అమరావే తల్లి రావే దుర్గాలమ్మ దేవి రావే అమరావే తల్లి రావే దుర్గాలమ్మ దేవి రావే అమరావే 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 కనకదుర్గమ్మ మాయమ్మ రావే దుర్గాలమ్మ తల్లి అమరావే దుర్గాలమ్మ తల్లి మాయమ్మ రావే దుర్గాలమ్మ తల్లి. దాంతో అమ్మవారు ఇంటికి వస్తానన్నారు. అయితే అమ్మవారు ఇంటికి వస్తున్నారు కదా, భక్తుడు ఆనందంతో పొంగిపోయి ఏం చేశారంటే వెంటనే ఊర్లోకి వెళ్ళి అమ్మవారిని తీసుకెళ్ళడానికి సవారి తీసుకొని వచ్చారు. 4 మనుషుల్ని, మా పెద్దమ్మ వచ్చింది ఇంటికి తీసుకెళ్ళాలి, ఆవిడ మీద అమ్మవారు వాళ్తారు కాబట్టి కొంచెం భక్తితో తీసుకెళ్ళాలి అని చెప్పి అంటూ ఈ విధంగా అమ్మవారిని సవారి ఎక్కించి ఏ విధంగా తీసుకెళ్తారంటే దుర్గమ్మ ఎక్కింది గజల సవారి, దుర్గమ్మ ఎక్కింది గజల సవారి, దుర్గమ్మ ఎక్కింది గజల సవారి, దుర్గమ్మ ఎక్కింది గజల సవారి. పాకుతోరణాలు కట్టినాము తల్లి, పాకుతోరణాలు కట్టినాము తల్లి, నిమ్మకాయ దండలే కట్టినాము తల్లి, నిమ్మకాయ దండలే కట్టినాము తల్లి. అమ్మేలు మాయమ్మ రావే శ్రీ కనక దుర్గమ్మ రావే, అమ్మేలు మాయమ్మ రావే శ్రీ కనక దుర్గమ్మ రావే. నమగన్న మా తల్లి రావే ఈ భక్తుల పూజలందుకో
అమ్మలగున్న అమ్మకు ముగురమ్మల మూలపుటమ్మకు ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. బాగా తెలిసిన మిత్రులు మాతో పాటు మాలధరణ ధరించిన వారు. అయితే ఆ స్వామి గారు ఒకరోజు మన గురుస్వామి గారు శ్రీను గురుస్వామి గారు మా అందరికీ మాలధరణ ధరించి మమ్మల్ని ఇరుముడి కట్టి దీక్ష చేయించి ఇరుముడి కట్టించి శబరిమల తీసుకొచ్చినంత వరకు అంతా మా గురుస్వామి గారి కనుసన్నలోనే జరుగుతుంది. ఆయన మాటే మాకు వేదవాక్కు. అయితే ఆయన దగ్గరికి మన శ్రీనిస్వామి గారు వెళ్ళి, ఆయన పేరు శ్రీనిస్వామి గారు, ఈయన పేరు శ్రీనిస్వామి గారు, మన 18వ పడి మన శ్రీనిస్వామి గారికి. అయితే 18వ పడి కదా స్వామి, నేను ఇంటి దగ్గర అంబల పూజ కార్యక్రమం పెట్టించుకుంటున్నాను అంటూ గురుస్వామి గారికి చెప్పారు. అయితే గురుస్వామి గారు కూడా సరే మంచిది స్వామి, మీరైతే ఇంటి దగ్గర పెట్టుకోండి, ఇలాగా 18వ తారీఖు 18వ సంవత్సరం 18వ తారీఖు మంచిది అని చెప్పేసి అనేసి, అలాగే కార్తీక సోమవారం 3వ వారం ఆ మహాశివుని ఆశీస్సులు ఈ భక్తులందరికీ కలగాలని కోరుకుంటూ ఆయన ఈరోజు ఈ పూజా కార్యక్రమాన్ని అనుకున్నారు. గురుస్వామి గారికి చెప్పారు. అయితే ఓకే అని అన్నారు. అయితే ఓకే అన్నారు కానీ పూజా రోజు వచ్చేసింది, అన్నీ చేశారు, అన్ని ఏర్పాట్లు చేశారు. మా గురుస్వామి గారికి మా శ్రీనిస్వామి గారికి ఎప్పుడు ఎదురుపడట్లేదు, పనులు అయిపోతున్నాయి అంతే, ఫోన్ల ద్వారా వాటి ద్వారా ఇప్పుడు మారిపోయింది కదా అంతాను. అయితే మా స్వామి గారు ఇంకా ఈరోజు రానే వచ్చింది, మా అంబలం కట్టేస్తున్నారు. అయితే మధ్యాహ్నం మా శ్రీనిస్వామి గారు మా గురుస్వామి గారి కోసం ప్రత్యేకించి వచ్చారు. వచ్చి మా గురుస్వామి గారి గురించి పీఠం దగ్గర వెతికారు, పీఠం దగ్గర లేరు. ఏంటి అని చెప్పేసి అనేసి ఇలా వచ్చేసరికి సాయంత్రం వరకు వెయిట్ చేశారు, 6 అయిపోయింది, ఇంకా ఎంతకీ రాలేదు కదా అని చెప్పేసి అనేసి మా శ్రీనిస్వామి గురుస్వామి గారు ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్తే మా గురుమాత గారు ఏమో స్వామి ఉండండి, గురుస్వామి గారు స్నానం చేస్తున్నారని అన్నారు. అయితే ఒక 10 నిమిషాలు ఓపిక పట్టారు, పూజకి టైం అయిపోతుంది ఇక్కడ అని చెప్పేసి అనేసి తీసుకొద్దామనేసి వెళ్ళారు. అయితే కరెక్ట్గానేమో ఇంక ఎంతసేపు అని చెప్పేసి అనేసి మా గురుమాత గారు అలా లోపలికి వెళ్ళగానే వంటగదిలోకి, ఈయనేమో దేవుడి గదిలోకి వెళ్ళి చూశారు. అయితే మా గురుస్వామి గారు ఏ విధంగా ఏం చేస్తున్నారంటే, ఆయన ఇష్ట ఆరాధ్య దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దండం పెట్టుకుంటున్నారు. స్వామి, ఇలాగ నా శిష్యుడు శ్రీనివాస స్వామి నా దగ్గర 18 సంవత్సరాలుగా మాలధారణ ధరించి నా వెన్నంటే అన్ని కార్యక్రమాలకు నిలబడి ఉన్నారు. కావున ఈరోజు 18వ పడి కార్యక్రమం చేపడుతున్నారు. కాబట్టి నీ ఆశీస్సులు ఆ స్వామి మీద ఉంచి ఆ స్వామిని చల్లగా దీవించి ఈ పూజా కార్యక్రమాన్ని చక్కగా జరిపించి ఆయన పెట్టే ఈ కైంకర్య కార్యక్రమంలో నువ్వు కూడా ఒక స్వామి వలె విచ్చేసి ఈ పూజలో కూర్చొని ఈ పూజని తిలకించి ఈ పూజని నువ్వు ఆశీర్వదించవయ్యా అంటూ ఆ స్వామి వారిని తన శిష్యులు శ్రీనిస్వామి గారి గురించి ఏమని కోరుకుంటున్నారంటే, ఒక్కసారి రావా అని పిలుస్తున్నారు. కానీ ఎక్కడి నుండి? తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మా మధురవాడ శివశక్తి నగర్లోని మా శ్రీనుస్వామి పెట్టే ఈ అంబలం పూజా కార్యక్రమానికి ఒక్కసారి రావాని స్వామి, ఎన్నాళ్ళుగా
పిలుస్తుంటే స్వామి ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే స్వామి ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే స్వామి ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే స్వామి ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే స్వామి వేడి వేడి ఎర్ణములు ఎర్ణ పోసనే వేస్తా వేడి వేడి అన్నములు వెన్న పోసనే రామచంద్రమూర్తికి ఓ శ్రీ లక్ష్మణాగ్రజ స్వామికి ఓ శ్రీ సీతారమణుడికి ఓం శ్రీ హరిహర సుందరానంద చిత్తనాయకయ్యప్ప స్వామి అభిషేక ప్రియడే అభిషేక ప్రియడే